మా దేవత కోసం పొట్టేల్ని కష్టపడి పెంచుకున్నాం చిన్నప్పటి నుంచి. గది ఎవరో మిస్ కొట్టేసారు, ఎక్కడికి పోయింది, దాన్ని ఎత్తుకనీకే తిరుగుతున్నాం, మేమంతా తిరుగుతున్నాం. ఒకటే పొట్టేళ్ళు సంవత్సరం, దాన్ని ఎత్తుకనీకే తిరుగుతున్నాం. అది దొరికితేనే కానీ మాకు ఊర్లో ఇంకా సుఖం లేదు, శాంతి లేదు. పూజలు చేయాలన్నా మేము మంచిగా ఉండాలా, మా పిల్లలు మంచిగా ఉండాలంటే పొట్టేలు దొరకాలా. ఇట్లా రామ్ సార్ కూడా ఏదో సినిమాలో పొట్టేలు అన్నాడు, గాడున్నదేమో అని చూడనీకి వచ్చినాం. డబుల్ స్మార్ట్లా రామ్ సార్ డైలాగ్ పొట్టేలు అని ఉంటే గాడున్నదేమో అని నెత్తుకనీకి వచ్చినాం. అది పొట్టేలు కాదు తల్లి, మిస్ అయిందంటే ఇది కావాలని చేసిన పని. మా ఊర్లో ఒక దొరున్నాడు, మేము మంచిగా ఉంటే ఆయనకి నచ్చదు, ఆయననే చేసిండు. మా ఊర్లోనే ఉంటాడు దొర, ఆయననే చేసిండు అని అనుకుంటున్నాం. కానీ ఆయన చెప్తలేడు, నాకు తెలియదు అని అంటున్నాడు. దాన్ని ఎత్తుకనీక ఊరంతా తిరుగుతున్నాం. మరి అంటూ మన తూర్పుగోదావరి గ్యాంగ్ వస్తుంది, వాళ్ళని అడగపోయారు. ఆయి పోరాలని పోయి అడిగినాం, వాళ్ళు జర బిజీగా ఉన్నారని చెప్పారు. ఇవాళనే సినిమా రిలీజ్, అది హిట్ కొట్టింది. జర వాళ్ళని పోయి అడిగినాం, వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేస్తాం, జర మీరు కూడా సపోర్ట్ చేయండి రమ్మా. సపోర్ట్. మరి మన పొట్టేలు దొరికే అవకాశం ఉందంటారా? పొట్టేలు దొరికితేనే, పొట్టేలు కనబడకుండా పోయింది. ఆ పొట్టేలు కనబడితేనే మాకు పండుగ. కనపడాలని అన్ని చోట్ల దేవులాడుతున్నాం. మా హీరోబి దేవులాడుతున్నాడు. ఆ పొట్టేలు వస్తేనే మాకు దసరా ఉంటుంది. దసరాకి మేము దసరా చేసుకోవాలంటే పొట్టేలు దొరకాల. సో పొట్టేలు దసరాకి అని అనుకుంటారు, మరి దొరకాల కదా పొట్టేలు. అది దొరికితేనే దసరాకి వస్తాం. దసరాకి విజయవంతంగా మీ పొట్టేలు దొరకాలని కోరుకుంటున్నాం. నమస్తే సార్. మా పొట్టేలు మాకు దొరకపుచ్చండి అయ్యా. ఆ పొట్టేలు దొరకపుచ్చి దసరాకి మీ అందరి సమక్షంలో మీ అందరి ముందుకు వస్తామయ్యా. జై హింద్. ఈ పొట్టేలు కనబడట్లేదు అని తెగ ప్రచారం జరుగుతుంది. ఏంటమ్మా ఈ పొట్టేలు కథా కమామేషు? అలాంటిది ఏమీ లేదు సార్. మీ పొట్టేలు మూవీ మేము ఒక 6 months చాలా కష్టపడి చేసాం సార్. ఇది పొట్టేలు సినిమానా? ఇంకా మేము పొట్టేలు తప్పిపోయిందని కంగారు పడి పొద్దు నుంచి ఎదుగుతున్నాం అన్ని థియేటర్లోనూ. అలాంటిది ఏం లేదు సార్. ఈ సినిమా వెనకాల మాకు చాలా కష్టం ఉంది సార్, చాలా కష్టపడి చేసాం సార్. సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది సార్, కన్ఫామ్గా మీరు అందరూ చూడాలి సార్. ఇంతకీ ఈ పొట్టేలు ఎప్పుడు కనబడుతుంది థియేటర్లో? తొందరలోనే రిలీజ్ అవుతుంది సార్. ఒక 2-3 నెలల నుంచి వెతుకుతూనే ఉన్నామండి. హైదరాబాద్ అంతా తిరిగి వెతికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇక్కడికి నిరసన తెలపడానికి వచ్చినాం. ఓన్లీ హైదరాబాద్లోనే వెతుకుతున్నారా? మొత్తం తెలంగాణ మొత్తం వెతుకుతున్నారా? మాది జైరాబాద్ నుండి ఎత్తుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ వెతుకుతూనే ఉన్నాం, దొరకట్లా. సరే మీరు మీడియా వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం సాయం ఏమన్నా చేస్తారేమో అని ఇక్కడికి వచ్చాం. ఓకే, మరి రామ్ పోతినేని రవితేజ్ గారిని అడిగారా? రవణని మొన్న ప్రయత్నిస్తామని అందుకే వచ్చినాం కదా. వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా, ఇక మాకు మీరు సాయం చేస్తే అడుగుదామని. కమిటీ కుర్రాలు ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు, వాళ్ళని అడగపోయారు అన్న. ఇది మంచి అవును, ఇప్పటి నుంచి అందరినీ అడిగితే మనకేం పోయింది అడుగుదాం కదా, వాళ్ళు కుర్రోళ్ళే కదా. మీ పొట్టేలు దసరా దాకా దొరకదంటున్నారు, ఈ లోపు దొరికే అవకాశం ఉందా, లేకపోతే దసరాకే దొరుకుతుందా? అలా ఏం లేదండి, ఎప్పుడు దొరికితే అప్పుడే. మేము వెతకడానికి సాయం కోరుతున్నాం, మేము వెతుకుతున్నాం. చాలా రోజుల నుండి వెతుకుతున్నాం, ఒక 3-4 నెలల నుండి వెతుకుతున్నాం, కానీ దొరకట్లేదు. దొరికిన వెంటనే సినిమా రిలీజ్. సరే, మీ పొట్టేలు త్వరలో దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకీ అసలు దొరుకుతుందని ఆశిస్తున్నారా? దొరుకుతుందండి, తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే గత 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం, సో దొరుకుతుంది. ఓకే, మీ పొట్టేలు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే, మీ దిల్లుకు నమస్తే.